గ్రామాల్లో ఎన్నికల సందడి జోరందుకుంది. పంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఈ నెల 29 వరకు మొదటి దశ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 30వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అదే రోజున చెల్లుబాటైన నామినేషన్ల జాబితా ప్రకటిస్తారు. డిసెంబర్ 3 లోపు ఉపసంహరణ చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 11న మొదటి దశ పోలింగ్ నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. డిసెంబర్ 11న తొలి దశ పోలింగ్ ఉంటుంది. తొలి దశలో 186 మండలాల్లో 4236 సర్పంచ్, 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 3-4 గ్రామాలను కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా క్లస్టర్ కేంద్రాలలోనే నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ ఆఫీసర్లుగా, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా గెజిటెడ్ హోదా కలిగిన అధికారులని నియమించారు. నామినేషన్ పత్రం దాఖలుతో డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. సర్పంచ్ పదవికి పోటీ చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 1000 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఇతరులు 2000 డిపాజిట్ చేయాలి. వార్డు సభ్యుడి పదవికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నామినేషన్ రుసుం కింద 250 రూపాయలు, ఇతరులు 500 రూపాయలు చెల్లించాలి. అభ్యర్థులు తమ డిపాజిట్ మొత్తాన్ని నగదు రూపంలో ఆర్ఓకు చెల్లిస్తే రసీదు ఇస్తారు. ఆ రసీదును నామినేషన్ పత్రానికి జోడించాలి. అభ్యర్థులు తప్పనిసరిగా తమ పంచాయతీ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి అభ్యర్థికి 21 ఏళ్లు నిండాలి. క్రిమినల్ కేసుల్లో శిక్ష పడిన వారి విషయంలో వారి శిక్ష ముగిసిన తేదీ నుంచి 5 ఏళ్ల పాటు పోటీకి అర్హులు కాదు. ఆ విషయాన్ని నామినేషన్ల పరిశీలనలో తేలుస్తారు. మొత్తం 3 దశల్లో సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు వీలుగా ఎన్నికల్లో చేసే ఖర్చు వివరాల కోసం ప్రతి అభ్యర్థి ప్రత్యేకంగా ఒక జాతీయ బ్యాంకులో ఖాతా తెరవాలి. ఆయా ఖాతాల వివరాలను నామినేషన్ దాఖలు చేసే సమయంలో తెలియజేయాలి. ఆ ఖాతా నుంచే అభ్యర్థి తన మొత్తం వ్యయాన్ని ఖర్చు చేయాలి.